మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం శిరీష. గురుగారు, ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులైన ఆఖరి రాశి మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ 2 కి గురుగ్రహ సంచారం జరగబోతుంది కాబట్టి దాని ప్రభావం ఎలా ఉంటుందంటారు? ఆల్రెడీ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది. సో అది ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసంలో గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు? మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. ఇది ఆఖరిగా మనకి రాశి కాబట్టి వీళ్ళకి అర్ధాష్టమ గురుడు నడుస్తున్నాడు. ఈ గురుడు రేపు 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మారబోతున్నాడు కర్కాటక రాశిలోకి. అక్కడి నుంచి మీనరాశి వాళ్ళ జాతకం మారబోతుంది. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. అర్ధాష్టమ గురుడు, జన్మంలో ఉన్నటువంటి శని, వ్యయంలో ఉన్నటువంటి రాహు వల్ల సకల కష్టాలు మీనరాశి వారికే వచ్చినాయి అనుకుంటారు. కానీ విచిత్రం ఏమిటంటే ఈ మీనరాశి వాళ్ళ కష్టాలు లేకుండా జల్సాగా, హ్యాపీగా నవ్వుకుంటూ వీళ్ళ జీవితం అనేటటువంటిది గత నెలలో వెళ్ళింది. ఈ నెలలో కూడా వెళుతుంది, ఇంకా బాగుంటుంది. వీళ్ళకి జాబ్ ఇన్సెక్యూరిటీ లేదు. జాబు చాలామంది లే ఆఫ్ల వల్ల ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ జాబులు పోతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఏం పోవు. కాబట్టి ఉద్యోగాలు కంటిన్యూ అవుతాయి, జీతభత్యాలు పెరుగుతాయి, ఇంకా మంచి ఆఫర్లు మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. గురుగారు, ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం చేయాలి అనే ఆలోచన ఉన్నవారు ఈ మాసంలో చేయొచ్చా మీనరాశి వారు? అసలు వచ్చింది ఈ గొడవల వల్ల కదా, పెట్టుబడులు పెడుతున్నారని ఈ ఇంట్లో మెంబర్స్ తిట్టడం వల్లే ఈ గొడవలన్నీ అనేటటువంటివి వస్తున్నాయి. కాబట్టి వ్యాపార రీత్యా కిరాణా షాపులు, బట్టల షాపులు, ఈ యొక్క ఇతర వ్యాపారాలు, గోల్డ్ షాపులు, హోల్సేల్ వ్యాపారాలు, ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. మంచి బ్రహ్మాండంగా ముందుకెళ్తాయి. మ్యూచువల్ షేర్స్ అండ్ అకౌంట్స్లో కూడా ట్రేడింగ్ చేసినటువంటి వాళ్ళంతా చేస్తున్నారు. మనం ఇవన్నీ ఎంకరేజ్ చేయం. కాబట్టి ఇలాంటి వ్యాపారాలలో కూడా చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. గోల్డ్ పైన, తర్వాత వీటి ల్యాండ్స్ పైన కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నట్లయితే మంచిదే. గురుగారు, గృహయోగం, వాహన యోగం ఉందంటారా మీనరాశి వారికి? రెండూ ఉన్నాయి. గృహయోగం ఉంది, వాహన యోగం ఉంది. కాబట్టి ఇక వీళ్ళంతా నేల మీద నడవరు అనమాట. వీళ్ళంతా కూడా ఆకాశంలో నడిచే దేవకన్యలు అయిపోతారు. మొత్తం మీనరాశి వాళ్ళు ఏదో ఒక వాహనం కొంటారు, వీళ్ళతో ఆల్రెడీ ఉన్నాయి, జాగ్రత్తగా అలా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. అంటే టైం పీరియడ్ మంచిగా వచ్చింది మీనరాశి వారు. కాబట్టి దాన్ని బాగుండడం అంటే కోటాను కోట్ల రూపాయలు ఏదో సూట్ కేసుల్లో వచ్చేస్తాయని కాదు. మంచి మనుషులు తారసపడతారు. గతంలో ఉన్నటువంటి ఫ్రాడ్ వాళ్ళకంటే కూడా ఇప్పుడు మంచి మనుషులు తారసపడడం, వాళ్ళతో మనం మంచిగా ముందుకు వెళ్ళడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి గురుగారు, కొంతమంది విదేశాలకు వెళ్ళాలని చూస్తూ ఉంటారు. అక్కడ సెటిల్ అవ్వడానికైనా, ఉద్యోగ పరంగా రీత్యా అయినా కానీ వెళ్తూ ఉంటారు. మరి వీరికి విదేశీ యోగం ఉందంటారా? ఏలినాటి శని కాబట్టి ఏలినాటి శనికి విదేశీ యోగాలు ఉన్నాయి. చక్కగా వీళ్ళు విదేశాలకు వెళ్ళి స్థిరపడేటటువంటి వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు. వీసాలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. విజిటింగ్ వీసాలే కాకుండా అక్కడ ఉండడానికి కూడా జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు, ఉన్నాయి విదేశీ యోగాలు. మరి ఈ జూన్ మాసంలో ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం అమావాస్య తర్వాత బాగుంటుందంటారా? ద్వితీయార్థం చాలా బాగుంటుంది. 15వ తేదీ దాటిన తర్వాత మొదటి పక్షం అంతా కూడా అర్ధాష్టమం కొంత కలిసి వస్తుంది కాబట్టి గురుడు 2వ తారీఖు వరకు ఇంకా గురుగ్రహం సెటిల్ అవ్వాలి. కాబట్టి ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం బాగుంటుంది. అనుకున్న పనులన్నీ కూడా కొంచెం సక్సెస్ అవుతూ ఉంటాయి. కొన్ని భంగపాట్లు జరుగుతూ ఉంటాయి, కానీ విదేశాలకు మేము వెళ్ళాలనుకుంటే వెళ్ళలేకపోయామని అవన్నీ కూడా తాత్కాలికం. కాబట్టి ముందుకు జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ కూడా కామన్ ప్లాట్ఫారం మీద మనం కోటాను కోట్ల మందికి చెప్తున్నాము, కానీ ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా వీళ్ళు వెళ్తారా వెళ్ళరా అనేది తెలుసుకోవాలనుకున్నా, వీళ్ళకి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎప్పుడు పిల్లలు పుడతారు, ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలనుకున్నప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే వ్యక్తిగత జాతకాలు మనం చూడాలి. దాన్ని చూపించుకున్నట్లయితే బ్రహ్మాండంగా మనం ఈజీగా అసెస్ చేయగలుగుతాం. అయితే పంచమ స్థితిగతుడు అయినటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వల్ల మీకు 2 జూన్ 2026 సంవత్సరం నుంచి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కొన్ని ఆభరణాలు వీళ్ళు కొనుక్కుంటారు. కాస్ట్లీ గ్యాడ్జెట్స్ అనేటటువంటివి ఇంట్లో కొనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి.
అండ్ వెరీ ప్రాక్టికల్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాస్త బద్ధకంగా ఉన్న మీనరాశి వారికి జన్మ శని వల్ల, తర్వాత సమయాభావం వల్ల టైం లేదు, అందువల్ల ఏం చేస్తారు కాబట్టి ఇన్ టైం ప్రతి పని కూడా పూర్తి చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక మీనరాశి విద్యార్థులను తీసుకున్నప్పుడు 2 జూన్ 2026 సంవత్సరం వరకు విద్యార్థులందరూ కూడా చాలా డల్గా చదివారు. కానీ ఆ తర్వాత ఇక్కడ మనకి విజృంభిస్తారు ఇప్పుడు 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత నుంచి. కాబట్టి చదువుల్లో మంచిగా రావడము, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడము, గత నెల ఆదాయాల కంటే కూడా ఈ నెలలో ఆదాయాలు పెరగడము, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తాయి. ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు రాసుకోవడానికి భయపడుతూ ఉంటారు. లేకపోతే ఏమంటే ఇప్పుడు ఉన్న ఉద్యోగం రాజీనామా చేసి వెళితే కొత్త ఉద్యోగం వస్తుందో రాదా, హోల్డ్లో చాలామందికి పెట్టారు ఇస్తామని చెప్పి, ఇలా ఇది పోతుంది అది పోతుందేమో అని భయపడ్డం అనేటటువంటిది సహజం. కానీ అలాంటి ఏం జరగవు. ఈ యొక్క మీనరాశి వారి సమయం చాలా అనుకూలంగా ఉంది. అయితే వ్యయంలో ఉన్నటువంటి రాహుగ్రహం వల్ల పడక సౌఖ్యం తక్కువగా ఉంటుంది. అంటే నిద్రపోతున్నప్పుడు భూతప్రేత పిశాచాలు అనేటటువంటివి ఈ కళలు రావడము, వాటి పట్టుకున్నట్టుగా ఉండడము, నిద్ర తక్కువగా ఉండడము, ఇలా తమ ఉద్యోగాలు రీత్యా అవనివ్వండి, మరొక రీత్యా అవనివ్వండి, ఈ రకంగా వాళ్ళంతా కూడా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. గురుగారు, మరి ఎవరికైతే వివాహం కాలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ యుగం ఉందంటారా? ఖచ్చితంగా వివాహ యోగాలు ఉన్నాయి. ఈ జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత వివాహం కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోతాయి. అలాగే ఎంతవరకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయిందండి, మాకు సంతానం కలగట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా సంతానాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం అనేటటువంటిది చాలా సాఫీగా ఉంటుంది. కానీ మీరు మంచిగా ఉన్నప్పటికీ కూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కంజీనియల్ వాతావరణం లేకుండా మామూలుగా డిస్కషన్స్, కొంచెం అన్నెసరీ టాపిక్స్ మీద అయినప్పటికీ కూడా అది తీవ్రమై హర్ట్ అవ్వడం అనేటటువంటి జరుగుతాయి. మీ వాళ్ళ వల్ల మీరు వల్ల వాళ్ళు అన్నట్టుగా. కానీ ఇక్కడ చాలా ఏ నిర్ణయాలైనా సరే తెలివిగా మీ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. ఆదాయాలు ఉన్నప్పుడు అసలు ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి విషయాలు. బాగుంటుందా ఆదాయం? ఏలినాటి శని కాబట్టి కొద్దిగా కొంతమందికి అప్పులు ఉంటాయి. ఆ అప్పులన్నీ కూడా క్రమేపీ తీర్చుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. మరి గురుగారు, ఈ మాసంలో మీనరాశి వారి అన్ని రంగంలో వారికి బాగుండాలంటే ఏ దైవారాధన బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కలిసి వస్తుందంటారు వీరికి? ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.